మరికొద్దిసేపట్లో నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కౌన్సిల్ భేటీ కానుంది. వికసిత రాజ్య వికసిత్ భారత్ థీమ్తో సమావేశం కొనసాగనుంది. అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ మీట్లో పాల్గొననున్నారు. 2018 తర్వాత తెలంగాణ సీఎం మొదటిసారి ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే క్రమంలో రాష్ట్రం నిర్దేశించుకున్న లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలు, కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలపై ప్రత్యేక నివేదిక సమర్పించనున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఐటీ, ఫార్మా, ఆర్గనైజేషన్ రంగాల్లో చేపడుతున్న చర్యలు, RRR, రేడియల్ రోడ్లు, డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీఆర్లుగా మార్చడం లాంటి కార్యక్రమాలపై సీఎం ప్రసంగించనున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ విధానపరమైన రోడ్ మ్యాప్ను ఏపీ సీఎం చంద్రబాబు సమర్పించనున్నారు. పోలవరం సహా పలు కీలక అంశాలను నీతి ఆయోగ్ సమావేశంలో నివేదించనున్నారని తెలుస్తుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో భారత్ మండపంలో ఈ సమావేశం జరగనుంది. నీతి ఆయోగ్ పాలక మండలి సభ్యులంతా పాల్గొంటారు. నీతి ఆయోగ్ చైర్పర్సన్గా ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు, పూర్తికాలపు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొంటారు. 2047 కల్లా పూర్తిగా అభివృద్ధి చెందిన భారత్ను ఆవిష్కరించుకోవాలనే లక్ష్యంతో ఈ సమావేశంలో విస్తృత సమాలోచనలు చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, నేడు జరిగే నీతి ఆయోగ్ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో ఈ రోజు నీతి ఆయోగ్ గవర్నింగ్ సమావేశం జరగబోతా ఉంది. ఈ యొక్క 10వ గవర్నింగ్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ యొక్క సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే భారతదేశం 2047 లక్ష్యంగా వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ అనే థీమ్ తో ఏదైతే లక్ష్యం పెట్టుకుందో దానికి అనుగుణంగా భారతదేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే నీతి ఆయోగ్ సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ఇక తెలంగాణ నుండి చూసుకున్నట్టయితే 2018 తర్వాత మొదటిసారి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ యొక్క నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి కాసేపట్లో ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ మీటింగ్ చేయబోతా ఉన్నారు. ఏదైతే 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించదలుచుకున్నటువంటి లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలు, సో ఇవన్నిటినీ కూడా ఒక నివేదిక రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించబోతా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలవరం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నామో, ఇంకా కేంద్రం నుంచి ఎట్లాంటి సహకారం కావాలనే దానిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నివేదిక సమర్పించబోతా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడానికి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉంది అనే దానిపై కూడా ఈ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రసంగించబోతా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ ఐటీ, ఫార్మా, అర్బనైజేషన్ లో ఇప్పటికే ముందు వరుసలో ఉన్నటువంటి తెలంగాణ రాబోయే రోజుల్లో మరింత ముందుకు పోయేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఏ విధంగా అవసరం అనే దానిపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో RRR రోడ్లు, రేడియల్, అదేవిధంగా డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐలను, ఇవన్నింటినీ కూడా మౌలిక వసతులకు సంబంధించి
ఏర్పాటుపై సీఎం ప్రసంగించే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో సాగునీటి రంగం అభివృద్ధి, అదేవిధంగా ఇప్పటికే రైతులకు రుణమాఫీ, వారికి బోనస్ ఇచ్చే ఏదైతే అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి తీరు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 200 యూనిట్ల లోపు కరెంటు కావచ్చు, అంటే రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ఈ యొక్క సమావేశంలో వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. సామాజిక సాధికారతలో భాగంగా ఇప్పటికే ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం ముందడుగు కావచ్చు, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, సో ఇవన్నిటినీ కూడా ఈ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించబోతా ఉన్నారు. విజన్ 2047ని కూడా ఈ యొక్క సమావేశంలో ఆవిష్కరించబోతా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ రైజింగ్ అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడతా ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి కార్యక్రమాలు అమలు చేస్తా ఉంది, సో రాబోయే రోజుల్లో ఏం చేయదలుచుకుంది, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకారం ఏ విధంగా ఎంత మేరకు అవసరం అనే దానిపై కూడా ఈ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి పోలవరం సహా పలు కీలక అంశాలను కూడా నీతి ఆయోగ్ లో ప్రస్తావించే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఏపీలో మెట్రో కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం కావచ్చు, వాటన్నిటిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించబోతా ఉన్నారని తెలుస్తా ఉంది. విధానపరమైన రోడ్ మ్యాప్ ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్పించబోతా ఉన్నాడని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ థీమ్ తో ఏదైతే ఏర్పాటైందో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ఈ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి నివేదికలు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందులో కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని చెప్పి మనకు తెలుస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత ఫోటో కార్యక్రమం, గ్రూప్ ఫోటో కార్యక్రమం కూడా ఉంటుంది. టీమ్ ఇండియా అంటే రాష్ట్రంలో అంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ టీమ్ ఇండియా పేరుతో ఒక గ్రూప్ ఫోటో కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా దిగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికి భారతదేశాన్ని రాబోయే రోజుల్లో లార్జెస్ట్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం బాటలు వేస్తా ఉందో దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వ విజన్ ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివరించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది అని. రైట్ రాజు, థ్యాంక్ యూ.